హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ప్రధానంగా డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ పేరు ఏంటంటే మీకు ఆల్రెడీ చూస్తున్నారు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి టాపిక్ పేరు అన్నమాట. మరి ఈ యొక్క టాపిక్లో మనం ఏమేమి డిస్కస్ చేయబోతున్నామో ఒకసారి లెసన్ ప్లాన్ ఏందో చూద్దాం. ఈ టాపిక్లో మనం అసలు ఇది న్యూస్లో ఎందుకుంది, అలానే అసలు సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే ఏంటి, అంటే మన తెలుగులో దీన్ని జమిలీ ఎన్నికలు అంటారనమాట. మరి ఈ యొక్క జమిలీ ఎన్నికలకు చారిత్రాత్మక నేపథ్యం ఏమైనా ఉందా, అంటే మన ఇండియాలో ఎప్పుడైనా సరే జమిలీ ఎన్నికలు జరిగినాయా, జరిగితే ఏ సంవత్సరం వరకు జరిగినాయి, దాని తర్వాత ఏం జరిగింది, మరి జమిలీ ఎన్నికల ప్రస్తావన ఏ విధంగా వచ్చింది అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత అసలు మన ఈ యొక్క జమిలీ ఎన్నికలను నిర్వహించాల్సి వస్తే ఏ విధంగా నిర్వహించాలి, అంటే ఏ పద్ధతుల ద్వారా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది, దాంతోపాటు ఈ యొక్క జమిలీ ఎన్నికలు నిర్వహించడం వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటి, మరి ఈ యొక్క జమిలీ ఎన్నికల్లో ఉన్నటువంటి ఛాలెంజెస్ అంటే సవాళ్ళు ఏంటి అని మనం డిస్కస్ చేసిన తర్వాత, మరి ప్రపంచంలో వివిధ దేశాల్లో ఆచరిస్తున్నటువంటి ఈ యొక్క కొన్ని పద్ధతులు, అంటే ఏ దేశాల్లోనైతే కనుక జమిలీ ఎన్నికలు ఉన్నాయో వాటి గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ప్రధానంగా ఇవన్నీ మనం కండక్ట్ చేస్తాం స్టూడెంట్స్. మరి అంటే ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ వీడియో మీకు సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కనుక యూపీఎస్సీలో జనరల్ స్టడీస్ పేపర్ 2, అలానే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో అయితే కనుక మనకి పేపర్ 3లో, అలానే ఏపీపీఎస్సీ స్టూడెంట్స్కి అయితే కనుక పేపర్ 3లో మనకి సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ స్టూడెంట్స్. సో మరొకసారి ఈ టాపిక్ యొక్క సందర్భాన్ని చూద్దాం. ఈ యొక్క టాపిక్ యొక్క సందర్భం ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయం స్టూడెంట్స్, ఇప్పుడు మనకు పార్లమెంట్లో వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. మరి యొక్క వర్షాకాల సమావేశంలో ఒక ప్రశ్నకి, అంటే మనకి క్వశ్చన్ అవర్ ఉంటుంది కదా, అంటే మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, క్వశ్చన్ అవర్ గురించి ఒక క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ అవర్ ఫస్ట్ వస్తుందా, 0 అవర్ ఫస్ట్ వస్తుందా, ఆన్సర్ చేయండి. ఓకే, క్వశ్చన్ అవర్ ఆర్ 0 అవర్. మరి ఈ సందర్భంలో క్వశ్చన్ అవర్లో ఈ యొక్క అడిగినటువంటి ప్రశ్నకి యూనియన్ లా మినిస్టర్ స్పందిస్తూ ఏమన్నారంటే కనుక ఈ యొక్క జమిలీ ఎన్నికల గురించి పార్లమెంటరీ సంఘం, ఈ యొక్క పార్లమెంటరీ ప్యానెల్ అనేది దాన్ని విశ్లేషించింది. ఇప్పుడు అది లా కమిషన్ పరిధిలో ఉంది. లా కమిషన్ అనేది ఈ యొక్క జమిలీ ఎన్నికల్ని పరిశీలిస్తున్నది అని చెప్పేసి ఈ యొక్క రిప్లై ఇవ్వడం జరిగింది. మరి ఈ సందర్భంలో అసలు మనకి జమిలీ ఎన్నికలు అంటే దీన్ని మనం ఇంగ్లీష్లో సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటాం. ఓకే, సైమల్టేనియస్ ఎలక్షన్స్. నేను సైమల్టేనియస్ ఎలక్షన్ అన్నటువంటి వర్డ్ వాడతాను స్టూడెంట్స్, దీన్ని మీరు జమిలీ ఎన్నికలు. ఓకే, ఇక నుంచి మీరు ఈ యొక్క ఇంగ్లీష్ వర్డ్స్ కూడా నేర్చుకోండి, ఎందుకంటే కొన్ని స్టాండర్డ్ బుక్ చదివినప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, సైమల్టేనియస్ ఎలక్షన్. దీనికన్నా ముందు నేను మీకు చాలాసార్లు పాలిటీ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఏంటంటే కనుక ఇండియాలో ఎలక్షన్స్, ఈ యొక్క ఎన్నికలు అనేవి 2 పద్ధతుల్లో జరుగుతాయి. అంటే ప్రధానంగా మనం ఎన్నికల్లో 2 మెథడ్స్ ఫాలో అవుతాం. అదేంటంటే కనుక ఒకటి ఈ యొక్క ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ ప్లస్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ, అంటే ఈ యొక్క నియోజకవర్గాల ప్రాతిపదిక పైన ఫస్ట్ పాస్ట్ పోస్ట్ అనేది జరుగుతుంది. సెకండ్ వన్ ఏంటంటే కనుక ప్రపోర్షన్ రిప్రజెంటేషన్ ప్లస్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్, అంటే ఈ యొక్క ఓటు బదిలీ విధానం అనమాట. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ అనేది ప్రధానంగా ఈ యొక్క ఎలక్షన్స్ ఎక్కడైతే కనుక డైరెక్ట్లీ పీపుల్ ఇన్వాల్వ్ అవుతారో అలాంటి ఎలక్షన్లో ఈ మెథడ్ని వాడతాం. ఎక్కడైతే కనుక ప్రపోర్షన్ రిప్రజెంటేషన్ ప్లస్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ ఇదేంటంటే ఇండైరెక్ట్ ఎలక్షన్స్లో వాడతాం స్టూడెంట్స్, అంటే పరోక్ష ఎన్నికల్లో వాడుతుంటాం. మరి ఇప్పుడు మనం జమిలీ ఎన్నికలు, పరోక్ష ఎన్నికలు ఉన్నాయా, ప్రత్యక్ష ఎన్నికల? జమిలీ ఎన్నికలు ప్రధానంగా ఈ యొక్క డైరెక్ట్ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఎన్నికలు అన్నమాట, అంటే ఈ యొక్క సైమల్టేనియస్ ఎలక్షన్. వేటికి మనం సైమల్టేనియస్గా ఎన్నికలు కండక్ట్ చేస్తాం? లోక్సభకు, దాంతోపాటు స్టేట్ అసెంబ్లీస్ అంటే వివిధ రాష్ట్రాల యొక్క శాసనసభలకు, దాంతోపాటు ఈ యొక్క మన భారతదేశంలోని లోక్సభకి ఈ యొక్క ఎన్నికలు సో ఒకేసారి మనం నిర్వహించినట్టయితే దాన్ని మనం జమిలీ ఎన్నికలు అంటారు స్టూడెంట్స్. ఇప్పుడు మీకు జమిలీ ఎన్నికలు అంటే కాన్సెప్ట్ ఏందో అర్థమైంది, అలానే ఇందులో ఏ విధానం ఇన్వాల్వ్ అయి ఉందో అర్థమైంది. మరి ఈ సందర్భంలో అఫ్కోర్స్ ఈ యొక్క లోక్సభకైనా సరే రాష్ట్ర శాసనసభలకైనా సరే ఎన్నికలు నిర్వహించేది ఎవరు? ఎన్నికలు నిర్వహించేది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు అనేది నిర్వహిస్తుందన్నమాట. మరి ఇప్పుడు ప్రధానంగా ఈ డిస్కషన్ ఎందుకు వచ్చిందని మీకు చెప్పాను కదా. మరి వచ్చినటువంటి డిస్కషన్లో ఒకసారి నోట్ చూసినట్టయితే కనుక లోక్సభ, ఓకే, లోక్సభకి ఎన్నికలు, దాంతోపాటు అసెంబ్లీకి ఎన్నికలు కండక్ట్ చేయడం జరుగుతుందని మీకు చెప్పాను కదా. నెక్స్ట్ హైలైట్స్, అసలు ఈ యొక్క ఇష్యూ ఏంటంటే మీకు ఈ యొక్క ఎన్నికలు ఎందుకు కండక్ట్ చేయమంటున్నారు?
ఈ యొక్క సైమల్టేనియస్గా ఎందుకు కండక్ట్ చేయమంటున్నారంటే ఇక్కడ ఒక మనకి చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. లాజిక్ ఏంటంటే ఈ యొక్క లోక్సభ ఎన్నికలు కండక్ట్ చేసినప్పుడు లోక్సభ జరిగేటటువంటి ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో, అంటే ఈ యొక్క ఖర్చు ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఖర్చును ఎవరు మనకి భరిస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ అనేది భరిస్తుంది. అదే మనకి స్టేట్ అంటే రాష్ట్ర అసెంబ్లీకి జరిగేటటువంటి ఎన్నికను ఎవరు భరిస్తారు? ఆ యొక్క ఎక్స్పెండిచర్ని స్టేట్ అసెంబ్లీ అనేది భరిస్తుంది స్టూడెంట్స్. అంటే స్టేట్ గవర్నమెంట్ అనేది భరిస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం అనేది భరిస్తుంది అన్నమాట. అంటే ఈ యొక్క లోక్సభ ఎన్నికల్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, రాష్ట్రసభ యొక్క ఎన్నికల్ని ఈ యొక్క రాష్ట్రాల యొక్క ఎన్నికల్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది భరిస్తుంది. అంటే దీనివల్ల ఏమవుతుంది? దీనివల్ల ఈ యొక్క రాష్ట్రాల బర్డెన్ రాష్ట్రాలపైన ఉంటుంది, కేంద్రాల బర్డెన్ కేంద్రాలపైన ఉంటుంది. మరి ఈ సందర్భంలో ఒకవేళ మనం ఈ యొక్క సైమల్టేనియస్ ఎలక్షన్స్ని కండక్ట్ చేసినట్టయితే కనుక ఆ యొక్క బర్డెన్ని 50% బర్డెన్ని కేంద్ర ప్రభుత్వం, 50% బర్డెన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుందన్నమాట. అంటే రాష్ట్రంలో ఎన్నికల్లో ఫర్ ఎగ్జాంపుల్ జమిలీ ఎన్నికలు అంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్కి తెలంగాణలో ఒక 100 కోట్లు ఖర్చు అయిందనుకోండి, 50 కోట్లు తెలంగాణ ప్రభుత్వం, 50 కోట్లు కేంద్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క బర్డెన్ అనేది తగ్గుతుందా లేదా? తగ్గుతుంది. ఇక్కడ మీరు ప్రధానంగా అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. మరి ఈ సందర్భంలో మనం ఇంకేం చూడబోతున్నాం ఇక్కడ? అసలు ఈ యొక్క పార్లమెంటరీ ప్యానెల్ ఏం చెప్పింది? ఈ యొక్క పార్లమెంటరీ ప్యానెల్ కిందాక డిస్కస్ చేసినట్టు ఈ యొక్క ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది. దాంతోపాటు జమిలీ ఎన్నికల వల్ల ప్రజలు ఒక్కసారి ఓటేస్తే సరిపోతుంది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఒకసారి అంటే మనం ఊర్లోనే ఉండాలని లేదు కదా, కొంతమంది టౌన్లలో ఉంటారు, వేరే ప్లేస్లలో ఉంటారు కదా. ఈ యొక్క ప్రజలకి టైం అనేది సేవ్ అవుతుంది, దాంతోపాటు మనీ సేవ్ అవుతాయి ప్రభుత్వాలకి. దాంతోపాటు ఈ యొక్క ప్రతిసారి ఎన్నికలు ఉన్నప్పుడు అలా ఎన్నికల కోడ్ అనేది ఉంటుంది కదా, ఎన్నికల కోడ్ వల్ల కూడా ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి, దానివల్ల కొన్ని రకాలైనటువంటి అభివృద్ధి పనులు ఆగిపోతున్నాయి అని ఈ యొక్క పార్లమెంటరీ ప్యానెల్ కూడా భావించింది. అవి మనము జమిలీ అంటే ఈ యొక్క సైమల్టేనియస్ ఎలక్షన్లో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏమున్నాయి, మరి బెనిఫిట్స్తో పాటు ఛాలెంజెస్ కూడా మనం డిస్కస్ చేస్తాం, అది వేరే విషయం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ మనం డిస్కస్ చేసినట్టయితే కనుక అసలు ఈ యొక్క జమిలీ ఎన్నికల కాన్సెప్ట్ ఈ విధంగా వచ్చింది. కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ మీకు ఎలక్షన్స్ తీసుకుంటే కనుక ఇండియాలో మెయిన్గా ఈ యొక్క ఫస్ట్ టైం మనకి ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినాయి? మనకి 1952లో జరిగినాయి, దాని తర్వాత 57లో, దాని తర్వాత 62, దాని తర్వాత 67. అంటే 1967 వరకు కూడా మనకి సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఉండేవి. అంటే ఒకేసారి లోక్సభకి ఎన్నికలు ఉండేవి, అలానే ఒకేసారి ఈ యొక్క స్టేట్ అసెంబ్లీస్ కూడా ఎన్నికలు అనేవి ఉండేవి స్టూడెంట్స్. వెరీ ఇంపార్టెంట్. సరే, బాగానే ఉంది. అయితే ఏమైందంటే 1968లో కానీ లేదా 1969లో కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీలు ఏమైందంటే ముందుగానే రద్దయిపోయినాయి. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని రాష్ట్రాలలో రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మరి రాష్ట్రపతి పాలన విధించారు, గుర్తుండాలి మీకు. అలా కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ముందుగానే రద్దయిపోయినాయి. వెరీ గుడ్, ఓకే. అలానే ఇందిరాగాంధీ కూడా 1972లో జరగాల్సినటువంటి ఎన్నికల్ని లోక్సభలో ముందస్తుగానే 1971లోనే ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. అదే ఎన్నికలలో ఇందిరాగాంధీకి రాజ్ నారాయణ్కి మధ్యలో కొన్ని గొడవ రావడం వల్ల ఆ రాజ్ నారాయణ్ అనేటటువంటి వ్యక్తి అలహాబాద్ హైకోర్టుకు వెళ్ళడం, అలహాబాద్ హైకోర్టు దాని తర్వాత సుప్రీంకోర్టు, ఈ 2 కోర్ట్స్ కూడా ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదు అని చెప్పడం కూడా మనం అన్నీ ఇదివరకు క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. సరే, ఇప్పుడు మీకు 1967 తర్వాత ఈ యొక్క సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేది ఏదైతే ఉందో ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనే దానికి బ్రేక్ పడింది అనమాట. సైమల్టేనియస్ ఎలక్షన్స్కి బ్రేక్ పడింది. ఓకే, మరి బ్రేక్ వచ్చింది కదా, దాని తర్వాత మళ్ళీ ఎవరెవరు ఈ యొక్క సైమల్టేనియస్ ఎలక్షన్స్ గురించి మళ్ళీ ప్రతిపాదనలు తీసుకొచ్చారు మనం ఇప్పుడు చూద్దాం. అంటే ఈ యొక్క బ్రేక్ వచ్చినటువంటి సైమల్టేనియస్ ఎలక్షన్స్ని మళ్ళీ సైమల్టేనియస్ ఎలక్షన్స్ కండక్ట్ చేయమని ఎవరు అంటున్నారు చూద్దాం ఒకసారి. లా కమిషన్ 1999లో సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఉంటే బాగుంటుందని చెప్పింది. అలానే ఎన్నికల కమిషన్ కూడా తన యొక్క 1983లో ఇచ్చినటువంటి రిపోర్టులో సైమల్టేనియస్ కమిషన్ ఎలక్షన్స్ ఉంటే బాగుంటుందని చెప్పింది. అలానే రీసెంట్గా మనకి 2014లో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రధానమైనటువంటి ఒక రకమైనటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏమన్నారంటే మా యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్ అన్నారు. దానికి కొనసాగింపుగానే మన భారత ప్రధాని 2016లో పార్లమెంటులో ఈ యొక్క సైమల్టేనియస్ ఎలక్షన్స్ని ప్రతిపాదించడం అంటే దాని యొక్క ప్రస్తావన తీసుకోవడం జరిగింది. దాన్ని అనుసరించి ఈ యొక్క 2017లో ఈ యొక్క నీతి ఆయోగ్ దాన్ని వర్కౌట్ చేసిన తర్వాత
దానికి లా కమిషన్కి ఫార్వర్డ్ చేయడం. లా కమిషన్ ఏం చెప్పింది, ఈ వీడియో ఎండింగ్లో నేను మీకు లా కమిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. లా కమిషన్ ఏం చెప్పింది, అసలు మన భారతదేశంలో ఇలా సైమల్టేనియస్ ఎలక్షన్ జరగాలంటే అట్లీస్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ని 5 చోట్ల ఇండియన్ కాన్స్టిట్యూషన్ని మనం సవరించాల్సి ఉంటుంది. ఎక్కడెక్కడనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. మరి ఈ సందర్భంగా అసలు ఈ యొక్క ఎలా పనిచేస్తుందంటే కనుక ఇక్కడ మీకు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అనేది తెలియాలి స్టూడెంట్స్. ఏం చెప్తుంది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్? ఫస్ట్ ఏంటంటే మన భారతదేశంలో ఈ యొక్క ఎలక్షన్స్, మన భారతదేశంలో ఎన్నికలు నిర్వహించడానికి ముందు ఏమేమి చేయాలో చెప్పేది ఏంటంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950. ఎన్నికల తర్వాత ఏమేం చేయాలో చెప్పేది ఏంటంటే రిప్రజెంటేషన్ ఆఫ్ యాక్ట్ 1951. ఈ యొక్క మరి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్, ఈ యొక్క ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారము ఎన్నికల కమిషన్కి ఒక పవర్ ఉంది. ఏంటా పవరు అంటే ఎలక్షన్ కమిషన్ లోక్సభ కానీ లేదా స్టేట్ అసెంబ్లీస్కి కానీ అవి 5 ఇయర్స్ డ్యూరేషన్లో లాస్ట్ 6 months ఏవైతే ఉంటుందో ఆ 6 monthsలో ఎప్పుడైనా సరే ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వచ్చు ఎలక్షన్స్ కోసం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2024లో లోక్సభ ఎలక్షన్స్ వస్తున్నాయి అనుకోండి, మేలో ఫర్ ఎగ్జాంపుల్. అదే ఇయర్లో నవంబర్లో ఏదైనా రాష్ట్రం యొక్క శాసనసభ ఎన్నికలు ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ ఎన్నికల్ని ఈ యొక్క లోక్సభతో కలిపి నోటిఫికేషన్ ఇవ్వచ్చు. అధికారం ఎవరికి ఉంది? అధికారం ఎన్నికల సంఘానికి ఉంది స్టూడెంట్స్. ఓకే, ఎన్నికల సంఘం ఏంటంటే ఎలక్షన్స్ని ఎప్పుడైనా నోటిఫై చేయొచ్చు విత్ ఇన్ 6 months ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ద డ్యూరేషన్. మరి ఈ సందర్భంలో అసలు ఈ యొక్క సైమల్టేనియస్ ఎలక్షన్స్ని నిర్వహించడానికి మనం ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటో చూద్దాం ఒకసారి. సైమల్టేనియస్ ఎలక్షన్స్ని ఏ విధంగా నిర్వహించవచ్చు? ఆప్షన్ నెంబర్ 1 ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆల్రెడీ లాస్ట్ టైం ఎప్పుడు ఎలక్షన్ జరిగినాయి? 2019 లోక్సభ ఎలక్షన్ జరిగినాయి కదా. అంటే ఫస్ట్ మెథడ్ ఏంటంటే మనకి 2 phases జరుగుతాయి. అంటే ఈ యొక్క ఆప్షన్ 1 ప్రకారం అంటే 2019లో లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు దరిదాపుల్లో అంటే ఒక 6 months ముందు ఏ అసెంబ్లీలు అయితే ఫినిష్ అవుతున్నాయో వాటిని ఒక 6 months ఎక్స్టెండ్ చేసి, అలానే ఏవైతే కనుక ఈ లోక్సభ ఎలక్షన్స్ తర్వాత 6 నెలలలోపు డిసాల్వ్ అవుతున్నాయో వాటిని 6 నెలల ముందు ప్రీపోన్ చేసి, అంటే మీకు ఈజీగా అర్థం కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క తెలంగాణ అసెంబ్లీ ఒక 2019 ఎలక్షన్స్ కన్నా 6 నెలల ముందుగానే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ అసెంబ్లీ తన యొక్క డ్యూరేషన్ అయిపోతుంది అనుకుందాం కాసేపు. అదే ఏపీది 2019 లోక్సభ ఎలక్షన్స్ తర్వాత 6 months ఆఫ్టర్ ఏపీలో ఎలక్షన్స్ ఉన్నాయనుకోండి, తెలంగాణలోనేమో 6 months ఎర్లియర్. అప్పుడు ఏం చేస్తారు? వీటిని రెండింటిని కూడా తెలంగాణదేమో 6 months ఎక్స్టెండ్ చేసి, ఆంధ్రప్రదేశ్దేమో 6 months ముందుగానే డిజాల్వ్ చేసి 2019 ఎలక్షన్స్తో పాటు కొన్ని రాష్ట్రాల ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు. ఇది మనకి phase 1 అన్నమాట. ఓకే, దాని తర్వాత మళ్ళీ phase 2 ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? phase 2 ఎన్నికలు 2021లో మళ్ళీ ప్లాన్ చేస్తారు. అప్పుడేంటంటే కనుక 2021 కన్నా ఇలానే సేమ్ వేటి అసెంబ్లీ అయితే కనుక ముందైపోతాయో వాటిని 2021కి ఎక్స్టెండ్ చేసి, మిగతాది 2022కి ముందుగానే ఏవైతే కనుక 2020 కన్నా ఎక్కువగా ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ 2022 వరకు ఉన్నాయో వాటిని 2021లోనే డిజాల్వ్ చేస్తారు. ఈ విధంగా అంటే phase 1లోనేమో లోక్సభతో ఎన్నికలు, phase 2లోనేమో ఇలా చేసిన తర్వాత ఏం చేద్దాం అనుకున్నారు? ఇలా చేసిన తర్వాత 2024 కల్లా ఇవి 5 years అవుతాయి, దాంతోపాటు ఇవి 2.5 years అవుతాయి. వీటన్నింటిని రద్దు చేసి 2024లో డైరెక్ట్ ఒకేసారి ఎన్నికలు కండక్ట్ చేద్దాం అనుకున్నారు. ఇది ఫస్ట్ ఆప్షన్. ఓకే, ఇలా కాకుండా సెకండ్ ఆప్షన్ ఏం చేద్దాం అనుకున్నారంటే ఆప్షన్ నెంబర్ 2 ఏం చేద్దాం అనుకున్నారంటే 2019 లోక్సభ ఎన్నికలతో పాటు ఒక హాఫ్ ఆఫ్ స్టేట్స్ ఈ ఫార్ములాను ఉపయోగించి ఎన్నికలు కండక్ట్ చేద్దాం అనుకున్నారు. దాంతోపాటు అగైన్ 2021లో సేమ్ అదే ఫార్ములా ప్రకారము ఇంకొక రిమైనింగ్ హాఫ్కి కండక్ట్ చేద్దాం అనుకున్నారు. మరి మీకు డౌట్ రావచ్చు, ఆప్షన్ 1కి ఆప్షన్ 2కి తేడా ఏంటంటే ఆప్షన్ 1లో ఏం చెప్పామంటే కనుక 2021లో ఏ రాష్ట్రాలకైతే ఎన్నికలు కండక్ట్ చేశామో వీటిని ఎప్పుడు డిజాల్వ్ చేస్తున్నాం మనం? 2024లో డిజాల్వ్ చేసి 2024లో లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాలకి ఎన్నికలు కండక్ట్ చేస్తున్నాం. బట్ ఆప్షన్ 2లో అలా కాదనమాట.
ఆప్షన్ 2లో ఏంటంటే 2019లో లోక్సభ ఎన్నికలు జరిగినాయి కదా, నెక్స్ట్ టైం ఎప్పుడు జరుగుతుంది, 2024లో జరుగుతాయి. 2021లో సగం రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించినాము కదా, ఇవి ఎప్పుడు జరుగుతాయి, 2026లో జరుగుతాయి. అంటే సెకండ్ ఆప్షన్ ప్రకారం ఏంటంటే ప్రతి 5 సంవత్సరాలకి ఎవ్రీ 5 ఇయర్స్కి ఎన్నిసార్లు ఎన్నికలు జరుగుతాయి, 2 టైమ్స్ ఎన్నికలు జరుగుతాయి. 2 టైమ్స్ ఎన్నికలు జరుగుతాయి. అది ఆప్షన్ 1 ప్రకారం ఓన్లీ ఒకసారి మాత్రమే ఎన్నిక జరుగుతుంది. ఇలాంటి 2 ఆప్షన్లని భారత ప్రభుత్వం ముందు ప్రతిపాదించడం జరిగింది. కాకపోతే 2019 ఎలక్షన్స్లో ఈ 2 ఆప్షన్స్ని కూడా ప్రభుత్వం అనేది అమల్లోకి తీసుకురాలేకపోయింది. మైట్ బి ఈసారి అమల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది, చూద్దాం మనం. ఇది మనకి 2 ఆప్షన్స్కి సంబంధించింది. మరి ఇప్పుడు అసలు జమిలీ ఎన్నికల వల్ల ప్రయోజనం ఏంటి అంటే, సైమల్టేనియస్ ఎలక్షన్స్ వల్ల ప్రయోజనం ఏంటి అంటే, ఇందాక చెప్పినట్టు మనకి ఎన్నికల కోడ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, దాంతోపాటు ఎక్స్పెండిచర్ తగ్గుద్ది అని, దాంతోపాటు పబ్లిక్ లైఫ్ డిస్ట్రప్షన్ తగ్గుద్ది. ఓకే, అంటే ఈజీగా ఒకేసారి ఓటేస్తే సరిపోతుంది. దాంతోపాటు ప్రతిసారి కులం గురించి మతం గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉండదు. ఓకే, దాంతోపాటు ప్రతిసారి ప్రజా ఆకర్షక యొక్క స్కీమ్స్ ప్రకటించాల్సినటువంటి అవసరం ఉండదు. దాంతోపాటు ఒక్కసారి వస్తే రెండు ఓట్లు వేయచ్చు కాబట్టి ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా సైమల్టేనియస్ ఎలక్షన్స్ వల్ల ఉండేటటువంటి అడ్వాంటేజెస్. ఇవి మనకి డిస్క్రిప్షన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, ఇందులో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటంటే, నెంబర్ 1 ఫస్ట్ మనం కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయాల్సి ఉంటుంది. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, లా కమిషన్ ఇదివరకే చెప్పింది కాన్స్టిట్యూషన్ని సుమారుగా అట్లీస్ట్ 5 డిఫరెంట్ ఆర్టికల్స్ని మనం అమెండ్ చేయాల్సి ఉంటుంది. అందులో ప్రధానంగా ఈ యొక్క పార్లమెంట్ యొక్క డ్యూరేషన్ చెప్పేది, అంటే లోక్సభ రాజ్యసభ డ్యూరేషన్ గురించి చెప్పేది. అలానే ఆర్టికల్ 85 లోక్సభ డిజల్యూషన్ గురించి చెప్పేది. అలానే ఆర్టికల్ 172 ఈ యొక్క అసెంబ్లీల యొక్క డ్యూరేషన్ గురించి చెప్పేది. ఈ యొక్క రాజ్యాంగ సవరణలు చేయవలసి ఉంటుంది. ఇది ప్రధానమైనటువంటి ఛాలెంజెస్. దాంతోపాటు ఓటర్స్ యొక్క జడ్జిమెంట్స్ని ఇది ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది. ఏ విధంగా, రాష్ట్రానికి కేంద్రానికి ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే అప్పుడు కేంద్రం యొక్క అజెండా అంటే దేశం యొక్క అజెండా అనేది రాష్ట్రం పైన పడే అవకాశం ఉంటుంది. దానివల్ల రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవి ఈ యొక్క అంతగా కన్సిడరేషన్లోకి రావు. దానివల్ల ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. దాంతోపాటు రెడ్యూస్డ్ అకౌంటబిలిటీ ఆఫ్ గవర్నమెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు, కేంద్ర ఎన్నికలు వేరే సందర్భంలో ఉన్నాయనుకోండి, అప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము ఈ ఎన్నికల్లో గెలిస్తే మా పార్టీ చేస్తుంది, లేకపోతే ప్రజలకు అకౌంటబిలిటీ పెరుగుతుంది. అరే ఈసారి ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ గుజరాత్ ఎలక్షన్లో వస్తున్నాయి, మనం అందుకోసమే మీరు చూసారా కొన్నిసార్లు స్టేట్ ఎలక్షన్స్ టైంలో సెంట్రల్ గవర్నమెంట్ పెట్రోల్ డీజిల్ పెంచకుండా ఉంటుంది. అంటే ఇలాంటివన్నీ ఏంది, ప్రభుత్వం యొక్క అకౌంటబిలిటీ పెరుగుతుంది. ఓకే, దాంతోపాటు లాజిస్టికల్ ఇష్యూస్, అంటే ఒకేసారి ఎన్నికలు కండక్ట్ చేయాలంటే మనకు బ్యాలెట్ పేపర్స్ కానీ లేదా ఈవీఎం మిషన్స్ కానీ, దాంతోపాటు సెక్యూరిటీ పీపుల్ కానీ వాళ్ళందరికీ, ఎస్పెషల్లీ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఇలా ఒకేసారి ఎన్నికలు కండక్ట్ చేయాలంటే చాలామంది ఈ యొక్క మనకి సాయుధ బలగాలు అవసరం పడతాయి. ఇవి మనకి ఈ యొక్క సైమల్టేనియస్ ఎలక్షన్లో ఉన్నటువంటి బెనిఫిట్స్, ప్రయోజనాలు, దాంతోపాటు ఇందులో ఉన్నటువంటి ఛాలెంజెస్. మరి మనం ఇందాక చెప్పినట్టు వివిధ దేశాలు అంటే వేరే కంట్రీస్ని తీసుకున్నట్టయితే కనుక సైమల్టేనియస్ ఎలక్షన్స్ మనం సౌత్ ఆఫ్రికాలో చూడొచ్చు, స్వీడన్లో చూడొచ్చు. కాకపోతే ఇవి రిలేటివ్లీ అంటే మన భారతదేశంతో కంపేర్ చేస్తే చాలా చిన్న దేశాలు కాబట్టి అక్కడ అమలు చేయడం అనేది పెద్దగా సవాళ్ళతో కూడుకున్నటువంటి అంశం కాకపోవచ్చు అని మనం చెప్పొచ్చు స్టూడెంట్స్. మరి లా కమిషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక లా కమిషన్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్. లా కమిషన్ మనకి కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, స్టాట్యూటరీ బాడీ కాదు, అంటే చట్టబద్ధ సంస్థ కాదు, రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. మరి ఎలాంటి సంస్థ, ఇది ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ, కార్యనిర్వాహక సంస్థ. దాంతోపాటు ఇది ఫిక్స్డ్ టెన్యూర్, అంటే కొన్ని నిర్దిష్ట సమయానికి దీన్ని అమలు చేస్తుంటారు, అంటే దీన్ని ఈ యొక్క నియమిస్తారన్నమాట. ఇది కేవలం అడ్వైజరీ, అంటే ఇది ఇచ్చేటటువంటి ఏవైతే సలహాలు ఉంటాయో అవి ప్రభుత్వాలు ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరం ఏం లేదు. అలానే ఇందులో మనకి లీగల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఫస్ట్ లా కమిషన్ అంటే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం లా కమిషన్కి ప్రెసిడెంట్గా పనిచేసింది లేదా చైర్మన్గా పనిచేసింది ఎవరంటే కనుక మనకి ఎంసీ సెతల్వాడ్ స్టూడెంట్స్. ఎంసీ సెతల్వాడ్ ఫస్ట్ లా కమిషన్ చైర్మన్ ఎంసీ సెతల్వాడ్. ఎంసీ సెతల్వాడ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఎంసీ సెతల్వాడ్ మన భారతదేశం యొక్క ఫస్ట్ అటార్నీ జనరల్ కూడా. అలానే బ్రిటిష్ వాళ్ళ టైంలో ఈ యొక్క ఫస్ట్ లా కమిషన్ ఏదైతే ఉందో దానికి ఎవరైతే కనుక మెకాలే దానికి చైర్మన్గా వ్యవహరించడం జరిగింది. అలానే మెకాలే ఈ యొక్క ఫోర్త్ మెంబర్
ఇందులో 4th మెంబర్ గవర్నర్ జనరల్ కౌన్సిల్. గవర్నర్ జనరల్ కౌన్సిల్లో 4వ మెంబర్గా మెకాలే అపాయింట్ కాబడ్డాడు. ఏ చట్టం ద్వారా? ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. విచ్ యాక్ట్? ఏ చట్టం ద్వారా మెకాలే 4వ సభ్యుడిగా అపాయింట్ కాబడ్డాడో ఆన్సర్ చేయండి. అలానే ఈ యొక్క లా కమిషన్లో మెంబర్స్ ఎవరెవరు ఉంటారంటే కనుక లీగల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. దాంతోపాటు ఈ యొక్క లా మినిస్ట్రీకి సెక్రటరీ ఉంటారు కదా. అలానే కొంతమంది లా మినిస్ట్రీలో పనిచేసేటటువంటి ఎక్స్పర్ట్స్ ఇందులో ఎక్స్ అఫిషియో మెంబర్గా ఉంటారు. మరి మనకి ఇది కాన్స్టిట్యూషన్ టైంలో, అంటే మనకి భారతదేశ రాజ్యాంగం రాకముందు ఎప్పుడు ఏర్పడ్డదో నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ యొక్క మెకాలే ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి లా కమిషన్ మన భారతదేశానికి ఐపీసీ కానీ సిఆర్పిసి కానీ వాటిని రూపొందించడంలో చాలా కీలకమైనటువంటి పాత్రను పోషించింది. ఓకే, సో నెక్స్ట్ మరి లా కమిషన్ ఏమేమి ఫంక్షన్స్ చేస్తుంది అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి చట్టాల్లో ఎలాంటి మార్పు రావాలి, అలానే మారుతున్నటువంటి సామాజిక పరిస్థితుల తగ్గట్టు ఎలాంటి కొత్త చట్టాలు రావాలి, అలానే ఈ యొక్క డిపిఎస్పీస్ అంటే ఆదేశిక సూత్రాలు మెరుగైన సమాజం విషయంలో ఇంకా వాటిని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయవచ్చు, అలానే ఏవైనా అవుట్డేటెడ్ లాస్ ఉంటే కనుక వాటిని తీసివేయడం, అలానే ఇప్పుడు ఏవైనా చట్టాలకి కొన్ని ఇంప్లిమెంట్ కావాల్సి వస్తే కనుక దానికి ఇంప్లిమెంట్ సజెస్ట్ చేయడం, అవన్నీ కూడా లా కమిషన్ యొక్క ప్రధానమైనటువంటి ఫంక్షన్స్. మరి మీకు ఎంసీక్యూ చూస్తే కనుక చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద ఎలక్షన్ కమిషన్ యొక్క సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ ఏందో చెక్ చేద్దాం. ఇట్ వాజ్ ఎ సింగిల్ మెంబర్ బాడీ. ఒకప్పుడు సింగిల్ మెంబర్ బాడీ అంటున్నారు. నెక్స్ట్ ద కమిషన్ కన్సిస్ట్ ఆఫ్ 1 ఎలక్షన్ కమిషనర్ అండ్ 2 ఎలక్షన్ కమిషనర్స్. 1+2 అంటున్నారు. ఎర్లియర్ దెర్ వాజ్ ఓన్లీ 1 ఎలక్షన్ కమిషనర్ బట్ ఆఫ్టర్ ఎలక్షన్ కమిషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1989 ఇట్ బికేమ్ మల్టీ మెంబర్ బాడీ. ఇంతకుముందు ఒక్కరే ఉండేవాళ్ళు, దాని తర్వాత ఇందులో ఎక్కువ మంది సభ్యులు ఉంటున్నారు. 1989 అమెండ్మెంట్ తర్వాత అంటున్నారు. ఇది కూడా చెక్ చేయండి. ఇది మనకి ఈరోజు ఎంసీక్యూ. నెక్స్ట్ మెయిన్స్ రిలేటెడ్ క్వశ్చన్ చూద్దాం. In view of the idea of holding simultaneous elections to the Lok Sabha and state legislative assemblies, discuss the advantage that its implementation will lead to the concerns and the concerns that it raises. అంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్ యొక్క అడ్వాంటేజెస్, దాంతోపాటు ఇందులో ఉన్నటువంటి ఛాలెంజెస్ని చర్చించండి అని ఈ మెయిన్స్ క్వశ్చన్. దీన్ని మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ వీడియోలో. సరే, మరి మనం వీడియో ఎండ్ చేసే కన్నా ముందు ఈ వీడియోలో ప్రధానంగా ఏం డిస్కస్ చేసాం మనము, అసలు ఎన్నికలు మన భారతదేశంలో ఎన్నికల్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ ఏంటి, అలానే ఎందుకు ఈ యొక్క సైమల్టేనియస్ ఎలక్షన్స్ని ఎందుకు కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాం, ఇప్పుడు ప్రజెంట్గా ఎక్స్పెండిచర్ ఏ విధంగా షేర్ చేసుకుంటున్నారు, దాంతోపాటు ఈ యొక్క సైమల్టేనియస్ ఎలక్షన్స్ వేటికి కండక్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఇదివరకు సైమల్టేనియస్ ఎలక్షన్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాంతోపాటు ఈ యొక్క సైమల్టేనియస్ ఎలక్షన్స్ని ఏ విధంగా మళ్ళీ ఈ యొక్క లైమ్ లైట్లోకి అంటే ప్రస్తావనలోకి తీసుకొచ్చారు ఇటీవల కాలంలో. ఒకవేళ సైమల్టేనియస్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే మొన్న 2019లో ప్రభుత్వం ముందున్నటువంటి ఆప్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, దాంతోపాటు లా కమిషన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీన్ వైల్ మళ్ళీ మనం సైమల్టేనియస్ ఎలక్షన్స్లో ఉన్నటువంటి ప్రయోజనాలు, సవాళ్ళు వీటన్నింటిని కూడా చర్చించుకోవడం జరిగింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా సైమల్టేనియస్ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి పూర్తి విశ్లేషణ.